విత్తనం నాటిన దగ్గర నుంచి రైతుకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వ్యాపారుల మాయాజాలం ఆగడం లేదు. విత్తనాల కొరత, నకిలీల బెడద వెంటాడుతుంటే రైతులకు అందాల్సిన ఎరువులు కూడా పక్కదారి పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసే ఎరువుల పంపిణీ పక్కదారి పడుతోంది. కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి లక్షల రూపాయలు దండుకునే కుట్రలకు తెరలేపారు. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా కేటాయించే యూరియాలో 60% మార్క్ఫెడ్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు, మరో 40% ప్రైవేటు డీలర్ల ద్వారా అమ్మకాలు చేయాల్సి ఉంది. ఆదిలాబాద్, కాగజ్ నగర్, భైంసా, ఆసిఫాబాద్, ఇచ్చోడ, బోధ్, ఉట్నూర్, ఇంద్రవెల్లి వంటి ప్రాంతాల్లో వ్యాపారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధికారుల మధ్య ఉన్న లోపాయికారితనంతో మార్క్ఫెడ్ ద్వారా విక్రయించే యూరియా సైతం ప్రైవేటు వ్యాపారుల గోడౌన్లకు తరలి వెళ్తోంది. ప్రస్తుతం 50 కిలోల యూరియా బస్తా అసలు ధర దాదాపు 1744 రూపాయలు ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 1477 రాయితీ ఇస్తుంది. దీంతో రైతులకు ప్రభుత్వ రంగ సంస్థలైన, ప్రైవేటు డీలర్లైనా ఒక్కో యూరియా బస్తా 266 రూపాయలకు విక్రయించాల్సి ఉంది. మహారాష్ట్రలో గుళికల రూపంలో ఉండే యూరియా కాకుండా అక్కడి ప్రభుత్వం ద్రవణ రూపంలో ఉండేదానికి ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్ర సరిహద్దున ఉన్న మహారాష్ట్ర రైతులు ఉమ్మడి ఆదిలాబాద్లో గుళికల రూపంలో ఉండే యూరియా కొనుగోళ్ల కోసం ఇక్కడి వ్యాపారులను ఆశ్రయించటానికి ఆస్కారం ఏర్పడుతోంది. అక్కడి రైతులకు ఒక్కో బస్తాను 400 నుంచి 500 రూపాయల వరకు విక్రయించడంతో ఎరువుల కొరతకు కారణమవుతోంది. ఎరువులను అక్రమంగా అమ్ముతున్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. 8 ఎకరాలు పత్తి వేసినామే, యూరియా దొరుకుతలేవు. మాకు డిఏపీలు దొరికినా కానీ యూరియా దొరుకుతలేవు. ఇప్పుడు ప్రైవేట్ లో అయితే దొరుకుతున్నా కానీ రేట్లు ఎక్కువ ఉంటాయి సార్. యూరియా బస్తా 400 సార్ ప్రైవేట్ లో, గవర్నమెంట్ లో 300 లేవు. చౌసట్లో లేవు సార్. 4-5 రోజులు అయినా మేము తిరుగుతున్నాం. చౌసట్లో అయితే లేవు యూరియా. లేట్ అయితే పంట రాదు సార్. టైం కు మనం వేస్తేనే వస్తా, లేకుంటే రాదు సార్. ఏదైనా కంపెనీ నుంచి స్టాక్ వస్తే దాంట్లో 60% మార్కెట్, 40% ప్రైవేట్ డీలర్స్ ఇవ్వడం జరుగుతుంది. 60% మార్కెట్ గోడౌన్ మనం స్టోర్ చేసి అది మనము మండలంలో ఉన్న పిఎస్సిఎస్లకు, అగ్రో రైతు సేవా కేంద్రాలు, డిసిఎంఎస్లకు, ఆకా సెంటర్లకు ఇవ్వడం జరుగుతుంది. మాకు ఏదైనా కంప్లైంట్ వస్తే మాత్రం తప్పకుండా డీలర్పై చర్య తీసుకుంటాము. ప్రతి డీలర్ కానీ, సొసైటీ కానీ, ఎవరైనా కానీ కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఎంత పారదర్శకతను పాటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దానికి భిన్నంగానే కొనసాగుతుంది. కొంతమంది ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, మరికొంతమంది వ్యాపారులు కలిసి చేస్తున్న ఎత్తుగడ ఎరువుల పంపిణీకి అవరోధంగా మారుతుంది. ఫలితంగా యూరియా ఏదయ్యా అనే దుస్థితి ఏర్పడుతుంది. పాలకులు స్పందించి రాయితీ యూరియాను ప్రతి ఒక్క రైతుకు అందిస్తే తప్ప మేలు జరగదు. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.